అటవీ శాఖ ఉన్నది ఎందుకు? అటవీ భూములను రక్షించడానికి. అడవులు నరకకూడదు, అది అందరి పర్యావరణం అందరి కోసం. సో అటవీ శాఖ ఏం చెప్తుంది? ఆ తెలంగాణ అటవీ చట్ట ప్రకారము ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఉంటుంది. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము ఒకసారి ఒక భూమి అటవీ భూమిగా ప్రకటించబడిన తర్వాత అక్కడ ఇంకా ఎలాంటి సాగు చేయడానికి కానీ ఇతరత్ర వేరే దానికి వాడుకోవడానికి కానీ అవకాశం లేదు. ఎవరైనా అటవీ ప్రాంతాలలో వెళ్ళి వ్యవసాయం చేయటం మొదలుపెట్టినా, అక్కడ చెట్లను నరికినా ఆ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. మీరు ప్రతిసారి ఈ రోజుకు కూడా తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ వ్యవసాయం సీజన్ రాగానే ఇక్కడ అటవీ ప్రాంతాల దగ్గర ఉన్న వాళ్ళు అప్పుడు పోడు చేసుకున్న భూములకు వెళ్ళి పాత భూములకు వెళ్ళి సాగు చేసుకోవటమో లేదా కొత్తగా పోడు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళు కేసులు పెడుతుంటారు, అటవీ చట్టం కింద కేసులు పెడుతుంది. ఇది ఒక సమస్య అయితే, రెండో సమస్య ఏంటంటే పోడు సాగు చేసుకునే వాళ్ళు రైతులుగానే గుర్తించబడరు. ఎందుకంటే నేను రైతుగా గుర్తించబడాలంటే రెవెన్యూ రికార్డులోనో ప్రభుత్వ రికార్డులో నా పేరు వస్తే నేను రైతుగా గుర్తించబడతాను. రైతుకి ప్రభుత్వం నుంచి వచ్చి మేలు అందుతుంది. ఇప్పుడు నేను పోడు భూములు చేసుకుంటున్నా, నాకు ఏ రికార్డులో నా పేరు రాకపోతే రైతు భరోసానో లేకపోతే రైతు బీమానో ప్రభుత్వం అందించే ఏ బెనిఫిట్ నాకు రాదు. ఇక మూడోది, ముఖ్యంగా పంట రుణాలు తెచ్చుకోవాలంటే బ్యాంకులు రుణాలు ఇవ్వవు. సో ఈ రోజున పోడు సాగు చేసుకోవటం వల్ల కేసులు ఎదుర్కోవటం మాత్రమే కాదు, ఆ భూమి సాగు చేసుకోవడానికి కావాల్సిన కనీస మద్దతు కూడా పోడు వ్యవసాయం చేసే వాళ్ళకి దక్కదు.